మన పులివెందుల్లోని కదిరి రూట్లో ఉన్న విజయ గార్డెన్స్లో వెంకటాపురం గ్రామానికి చెందిన వాళ్ళ పెళ్ళి ఉంటే ఇవాళ అయితే నేను వెళ్ళాను. సో అక్కడ మన పులివెందుల్లోని నాయి బ్రాహ్మణ్స్ అదే పెళ్ళిళ్ళకు బ్యాండ్ వంచుతుంటారు కదా, సో అన్న వాళ్ళు నన్ను చూసి చాలా ఆప్యాయంగా పలకరించారు. బ్యాచ్ అంతా ఎక్కడికి పోయినారు బా, ఒకనివే వచ్చినవి అంటున్నారు. సో ఇది బంధువుల పెళ్లి, పర్సనల్ గా ఇన్వైట్ చేశారు కాబట్టి ఒక్కడనే వెళ్ళాను. సో అన్న వాళ్ళందరూ మన వీడియోలు అయితే చూస్తూ ఉంటారంట. సో అన్న ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే అన్న వాళ్ళది పులివెందులైనా కూడా డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదు. సో ఇప్పుడు సడన్ గా ఎదురయ్యే కొద్దీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే పులివెందుల్లో ఉంటూ ఇంత మంచి కామెడీ వీడియోలు చూస్తుంటారు, ప్రతి ఒక్క వీడియో మేము మొబైల్లో చూస్తుంటాము, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి సో అన్న వాళ్ళ మాటల్లో అయితే తెలుస్తూ ఉంది. మీ వీడియోలు మన పులివెందులో ఒకటే కాకుండా ఇతర దేశాలు అంటే కువైట్, ఖత్తరు ఇటు కూడా పోతా ఉంటాయంట. సో మా బంధువులు చెప్తా ఉంటారు అట్లా మమ్మల్ని కూడా ఒకసారి చూపిబ్బా అంటే అన్న వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నాను. నిజం చెప్పాలంటే మనం చేసిన వీడియోలకు ఇట్లా ఎవరన్నా ఎదురుపడి వీడియోలు బలుంటాయి బి అని చెప్పినప్పుడు సో ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేనిది. సో మనం వీడియో చేసేటప్పుడు ఎంతైతే కష్టపడినామో ఆ కష్టం అంతా మర్చిపోతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మేము చేసిన వీడియోలు అంటే కామెడీ ఏ విధంగా ఉన్నాయి అనేది అన్న వాళ్ళు గుర్తు చేసి మరీ నవ్వుతున్నారు. అన్న నువ్వు వద్దు అది చేసినావు ఇది చేసినావు అని చెప్పేసి సో అంటే మన మెమొరీస్ ను మనకే గుర్తు చేస్తున్నారు అన్న వాళ్ళు. పులివెందుల చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే గన మీకు బ్యాండ్ కావాల్సింటే గన సో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పని ఇస్తున్నాను. సో అన్న వాళ్ళనంట పిలుచుకోండి బా, అంటే మా గురించి కూడా కొంచెం చెప్పు అన్నారు, అందుకోసమే చెప్తున్నాను. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళది కూడా పులివెందులే, మన కామెడీ వీడియోలు చూస్తూ ఉంటారంట. సో మన కామెడీ గురించి తన యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు.